నేను అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి రాడు ఆ సమావేశానికి. ఎందుకంటే అతను రాజధానికి వ్యతిరేకం. మంచి రాజధాని ఇక్కడ కడుతుంటే దాన్ని 5 సంవత్సరాలు అడ్డుకొని నాశనం చేసినవాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాడు. వచ్చినా కూడా అతను వచ్చినా రాకపోయినా ఒకటే ఈ రాజధాని విషయంలో. ఎందుకంటే ఈ రాజధాని రేపు అసెంబ్లీలో ఏదైతే డిక్లేర్ చేస్తున్నారో, అఫీషియల్గా గజెట్ చేస్తున్నారో, ఇది 5 కోట్ల ప్రజల హర్షాతిరేకాల మధ్య జరుగుతున్న విషయం. ఇది ప్రక్రియ 5 కోట్ల మంది యొక్క ఆకాంక్ష. ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఈ అమరావతి రాజధానిగా ఉండాలి, ఈ అమరావతిను రాజధాని అని గజెట్ చేయాలి అనేది ప్రజల ఆకాంక్షను తీసుకొని చంద్రబాబు నాయుడు గారు రేపు అసెంబ్లీలో పెట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినా రాకపోయినా మనమే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోము. ఎందుకంటే అతను వచ్చినా రాజధాని మీద మాట్లాడలేడు. ఎందుకంటే రాజధానికి, అమరావతి రాజధానికి అతను వ్యతిరేకి కాబట్టి అతను రాడనుకుంటున్నాను. కానీ ప్రజలు మాత్రం అతనికి 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు వచ్చి మీరు కూర్చొని 11 ఎమ్మెల్యేలు రాజధానికి మద్దతు పలికితే ప్రజలు కూడా మీ నియోజకవర్గాల్లో మంచి పని చేశారు అనుకుంటారు.